అయ్యా, మీ శిలువ రక్తములను కడిగి మా ప్రాణ ఆత్మ దేహములను శుద్ధీకరించి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని నజరేయుడైన యేసు నామములు అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. నాకు ఆహ్వానం అందించినటువంటి కాపుల అయ్యగారు సుధాకర్ అయ్యగారు బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. వేదికను అలంకరించిన అయ్యగారులందరికీ నా వందనాలు. కూడి వచ్చిన సంఘానికి శుభ శుక్రవారపు శుభములు తెలియజేస్తున్నాను. నన్ను మరి ఈ దినానికి సిద్ధపరిచిన దేవునికి వందనాలు. స్థానిక తల్లి సంఘమైనటువంటి మన సంఘ కమిటీ మెంబర్స్ అందరిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. లూకా సువార్త 19వ అధ్యాయము 26 నుంచి 27వ వచనాలు మనం చూసుకున్నట్టయితే, యేసును తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాడు. ఆ గడియ నుండే ఆ శిష్యుడు ఆమెను ఇంట చేర్చుకొనెను. దేవుని నామముకి మహిమ కలుగును గాక. అమ్మా ఇదిగో నీ కుమారుడు. దేవాది దేవుడు బహుఘోరమైన శ్రమలు అనుభవించి ఉదయం 9 నుంచి రమారమి ఈ సమయం వరకు ఇంకా సిలువలోనే వేలాడుతూ ఆయన అనుభవిస్తున్న బాధ శారీరకంగా మానసికంగా ఒక ఎత్తు అయితే, తన కళ్ళ ఎదుట తను కన్ని పెంచినటువంటి తన తల్లి యొక్క వేదనను ఆయన చూడలేకపోయినాడండి. సిమియోను అనేసి ఒక పరిశుద్ధుడు, మరి మనకు నీతిపరుడు అనేసి దేవుని వాక్యంలో ఉంది. లూకా సువార్త 2వ అధ్యాయం 25 నుంచి 35వ వచనాలు మనం ధ్యానిస్తే అవన్నీ చదవడానికి సమయం లేదండి. అయితే ఆ సమయంలో ఆ యొక్క వృద్ధుడైనటువంటి నీతిమంతుడైనటువంటి సిమియోను అనేసి ఆ పరిశుద్ధునికి దేవుని ఆత్మ ద్వారా ఆయనకి వాగ్దానం చేయబడింది. ఏమిటంటే రక్షకుడిని రక్షణ, ఇశ్రాయేలుకు వచ్చిన రక్షణని చూడకుండా నీవు ఈ లోకంని విడిచిపెట్టవనేసి. ఈ 35వ వచనములో మనం గమనిస్తే, ఎప్పుడైతే మరియమ్మ యోసేపులు మరి బాలుడైన యేసయ్యని పరిశుద్ధ ఆలయంలోకి తీసుకొని వచ్చి ధర్మశాస్త్రం ప్రకారము వారు అర్పించవలసిన అర్పణలు అర్పిస్తుండగా, సిమియోను భక్తుడు యేసయ్యని చూసి ఎత్తుకొని ముద్దాడి కొనియాడి దేవుని స్తుతించి ఒక మాట మరియమ్మని చూసి చెప్తున్నాడండి. 35వ వచనంలో, నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవును. దయాప్రాప్తురాల అని దీవెనలను పలికినటువంటి ఆ దేవదూతల దీవెనలు పొందుకొని, నాయనా నీ దాసురాల్ని అని తన దేవుని చిత్తానికి తను సమర్పించుకున్నాక, ఒకానొక సందర్భంలో తను ఎదుర్కోబట్టిన పరిస్థితి ఏంటంటే, తన కుమారుని యొక్క ఘోరమైనటువంటి మరణాన్ని. ఏ తల్లికి ఇలాంటి పరిస్థితి రాకూడదు అని ప్రతి తల్లి, అందరం తల్లిలో ఒక చిన్న గాయం మన బిడ్డలకి తగిలితే మనం ఓర్చుకోలేము. వాళ్ళు కన్నీరు కారుస్తుంటే మనం కన్నీరు కారుస్తాం. వారి ఎగ్జామ్స్ రాస్తుంటే మనమే రాస్తున్నట్టు మనము అనుకుంటాం. అంతగా మన పిల్లల కోసం మనము తాపత్రయపడుతుంటాం. అలాంటిది ఇప్పుడు ఈ సమయంలో తన కుమారుడు భయంకరమైనటువంటి ఘోరమైనటువంటి అవమానకరమైనటువంటి ఆ యొక్క శ్రమను, ఆ శిలువ మరణాన్ని అనుభవిస్తుంటే ఒక్కసారి ఆ తల్లి గుండెను మనం అర్థం చేసుకోగలిగింది. ఎంత వేదన తన యొక్క హృదయంలో ఉంది. అదే సిమియోను భక్తుడు లూకా సువార్తలో పలికిన మాట, అమ్మా ఇదిగో నీ హృదయంలో నుండి ఒక ఖడ్గము దూసుకొని వెళ్తుంది. భరించలేనటువంటి పరిస్థితి. అయితే ఎందుకు మరి యేసయ్య యోహాను తన ప్రియ శిష్యునికి ఎందుకు తన తల్లి యొక్క బాధ్యతను అప్పచెప్తున్నాడండి? ఎంతమంది ఆయన చుట్టూ ఉండే కదా. ఆయన ఈ లోకంలో సంచరించినప్పుడు తన 3.5 సంవత్సరాల ఆ స్వార్థ యాత్రలో తను చేసినటువంటి ఎన్నో అద్భుతాలు, రక్షించినటువంటి ఎందరో అనేక ప్రజలు స్వస్థతలు పొందుకున్న వారు ఏమైనారండి? అందరూ వాళ్ళేనా?
ప్రియ శిష్యులు 12 మందిలో ఒక్కతనే శిలువ దగ్గర ఉన్నాడు. 11 మంది ఎక్కడికి వెళ్ళారండి? ఆ బాధ్యతల గురించి మరి ఎందుకు యేసయ్య యోహాను గారికి ఆ బాధ్యతను ఇస్తున్నాడు? ఏమైపోయినారు తక్కిన వారు? అదేవిధంగా మరియ యోసేపులకు వారి కుటుంబంలో యేసయ్య తర్వాత వేరే వారు లేరా? ఉన్నారు కదా. దేవుని వాక్యం తెలియజేస్తుందండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 55వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 55వ వచనం. దేవునికి స్తోత్రం. దేవాతి దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చేస్తున్నటువంటి గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యములు, ఆయన చూపినటువంటి ఆ బలము, ఆయన వాక్కులో ఉన్నటువంటి శక్తి, ఆయన మాటకి వినగానే దయ్యాలు పారిపోతున్నాయి, చనిపోయిన వారు లేస్తున్నారు, గుడ్డి వారికి కళ్ళు, కాళ్ళు లేని వారికి కాళ్ళు, ఇన్ని అద్భుతాలు చేస్తుండగా ఈయన ఎవరు? మన వడ్రంగి ఆ యోసేపు యొక్క కుటుంబంలో పుట్టినవాడే కదా. ఆయన సోదరులు ఎవరంటే వీళ్ళ పేర్లు? యాకోబు, యోసేపు, సీమోను, యూదా. వీళ్ళందరూ మనతో కలిసి పెరిగిన వారే కదా, మన చుట్టూ ఉన్నవారే కదా. వీరి సోదరి మనలతో కూడా మనం చిన్నప్పటి నుంచి ఆడుకొని పెరిగిన వాళ్ళమే కదా. ఎక్కడి నుంచి వచ్చింది ఇలా జ్ఞానము అనేసి వాళ్ళ ఆదినాన ఆశ్చర్యపోతే, మరి ఎక్కడున్నారండి వీళ్ళందరూ? ఒక కుటుంబంలో ఒక కుమారుడే కానీ కుమార్తె కానీ ఇంకెవరికైనా ఎలాంటి శ్రమ వచ్చినా కొద్దిగా వచ్చి సహాయం చేస్తారేమో, కానీ సంఘములో, సొసైటీలో ఒకవేళ ఒక నింద వచ్చినప్పుడు, ఒకవేళ దూషించబడుతున్నప్పుడు ఎందరో ఆ కుటుంబంలో ఉన్నవారు వారి పక్షంగా నిలబడగలుగుతారు? ఎందరో ఆ సమయంలో వారిని ఒంటరిగా విడవకుండా నిలబడగలుగుతారు? అది నువ్వు తప్పు చేసావా లేదా అన్నది నిర్ధారించక ముందే ఒక శిక్ష బయటి వాళ్ళు వేస్తారు, ఇంటి వాళ్ళు కూడా ఏం తక్కువ వారు కాదండి. అదే ఇక్కడ మనకి కనపడుతుంది. నలుగురు సోదరులు ఉన్నారు, సోదరి మనుల యొక్క లెక్క లేదు, కానీ ఇంత కుటుంబం ఉన్నా కానీ శిలువ దగ్గర యేసయ్యను విడిచిపెడితే పర్వాలేదు, మరియమ్మను, తల్లి అయిన మరియమ్మ కూడా విడిచిపెట్టాడు. మరియమ్మ తన యొక్క కుమారుని హత్తుకొని, నా కుమారుడు ఇంత వేదన పడుతున్నాడే, నేను అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి నా కుమారుడి పరిస్థితి ఇదే అని చెప్పి తను కన్నీరు మున్నీరై విలపిస్తుండగా తనను ఓదార్చడానికి ఏ ఒక్కరు లేరండి, ఏ ఒక్కరు లేరు. అందుగురించి నా యేసయ్య పరిస్థితి నేర్పిన దేవుడు, ఆ దినాన వారి యొక్క హృదయాన్ని ఎరిగిన దేవుడు ఈ దినాన మన హృదయాలను ఎందుకు ఎరగడండి? మన హృదయ అంతరంగములో ఏది దాగుందో ఆయనకి సమస్తము తెలుసు కదా. ఎవరైనా అలాగున్నారా? ఈ విధంగా తల్లిదండ్రుల్ని విడిచిపెట్టిన వారు, తృణీకరించిన వారు ఇంకా ఎవరున్నారో చూద్దామండి. మరియమ్మతోటి యోహాను సువార్త 9:25వ వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయము 25వ వచనం. యోహాను సువార్త 9:25. అదేమా 19. ఆయన తల్లియు, ఆయన తల్లి సహోదరియు, క్లోప భార్య అయిన మరియయు, మగ్దలేని మరియయు యేసు శిలువ వద్ద నిలిచుండిరి. ఎవరున్నారండి? ఇంకా ఆయనని ఎంతో దగ్గరగా మరి ఆయన వెంబడించినటువంటి ఆ స్త్రీలు మాత్రమే అక్కడ ఉన్నారు. అయితే ఆ సమయంలో నా యేసయ్య తన బాధను, తన శ్రమను, తన అనుభవిస్తున్నటువంటి ఆ శారీరకమైన బాధను ఆయన వచ్చినాడే దానికోసం. మనము గుడ్ ఫ్రైడే నాడు సాధారణంగా అయ్యో యేసయ్య, అయ్యో యేసయ్య అని కన్నీరు కార్చి దేవుని కోసం బాధపడుతుంటాం. అది దేవుడికి మన బాధలు, మన కన్నీరు అవసరం లేదండి. నీవు బాధపడితే నీ కోసం, మన కోసం ఏ విధంగా నేను నా దేవుని యొక్క ఆయన యొక్క గుణగణాలను నేను ఏ విధంగా ఆయన పోలికలో నేను మార్చబడలేకపోతున్నాను. నా అంతరంగంలో ఏవేవి దాగి ఉన్నాయో, ఏది నా దేవుణ్ణి గణపరచినటువంటి క్రియలు, కార్యాలు ఉన్నాయో అవి నేను
తప్పులను సరి చేయబట్టకు అప్పచెప్పుకొని అక్కడ మనం పశ్చాత్తాపపడి విలపించి మొరపెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించవలసిన అవసరత ఉంది. నా యేసయ్య ఆ సమయంలో తన తల్లిని చూస్తూ తనని హత్తుకొని ఒక్కసారి కూడా విడిచిపెట్టి వెళ్ళిపోలేదండి యోహాను. ఇదిగో నా దేవా, నీతోటే నేను ఉంటాను, మరణం వరకు కూడా నేను ఉంటాను అని పలికినటువంటి పేతురు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, ముమ్మారి బొక్కినాడు. కానీ ఈ యోహాన్ అనేటువంటి ఆయన ప్రియ శిష్యుడు దేవాది దేవుని హత్తుకుని ఉన్నాడు. కాబట్టి నీవు చూపెట్టు ఆ బాధ్యతను, నీ ప్రవర్తనలో నీవు చూపెట్టు దేవుణ్ణి ఏ విధంగా నువ్వు హత్తుకొని ఉంటున్నావు, నీవు చూపెట్టు. ఇది నా సంఘంలో నువ్వు బయటికి వెళ్తే నువ్వు ఒక క్రైస్తవురాలు అంటే నువ్వు ఉద్యోగం చేస్తున్న స్థలంలో, నువ్వు చదువుకుంటున్నటువంటి విద్యాలయంలో, నీవు పని చేసుకుంటున్నటువంటి ఆ చుట్టుపక్కల ప్రాంతంలో, నువ్వు ఉంటున్నటువంటి స్థలంలో నీ సాక్ష్యమును కాపాడుకో. నీకు శ్రమ వచ్చిందనగానే పారిపోతున్నామా? నింద అవమానం రాగానే దేవుని నామమును విసర్జిస్తున్నామా? ఒకసారి మనం గమనించుకుంటాం. యోహాను ఆ పని చేయలేదండి. యేసయ్య సిలువని హత్తుకొని ఉన్నాడు. అక్కడ ఆ శ్రమను దేవాది దేవుడు అనుభవిస్తుంటే అక్కడే ఉన్నాడండి. అమ్మా, ఎంత చక్కని మాట కదండి. మన తెలుగు భాషలో అమ్మ, మదర్, మామ్, ఇంకేదైనా వేరే భాషలో ఉంటాయి, కానీ దాని యొక్క మాధుర్యం మన తెలుగు భాషలోనే ఉంటుంది. అమ్మ. చిన్న బిడ్డ చూడండి, పరిగెత్తులు వెళ్తున్నప్పుడు, కింద పడినప్పుడు, ఏదైనా బాధ వచ్చినప్పుడు మొట్టమొదటి పలికే మాట అమ్మ. ఈ అమ్మ అనే మాటలో ఏమేమి దాగి ఉండండి? ఆ తల్లిలో ప్రేమ, త్యాగం. మరి అలాంటి త్యాగమూర్తి అనేటువంటి తల్లి బాధపడుతుండగా ఏం చేస్తున్నాడండి యేసయ్య? తన యొక్క తల్లి యొక్క బాధ్యతను ప్రియ శిష్యుడికి అప్పచెప్తున్నాడు. ఎప్పుడైతే ఒక యవనురాలు వివాహం చేసుకుని దైవ సంకల్పం ప్రకారము దేవుడు తనని దర్శించి తను గర్భం ధరించిన ఆ సమయం నుండి తను కనే సమయం వరకు దేవునికి స్తోత్రములు, ఎంతగా తను ఆ బిడ్డ క్షేమం గురించి అంతవరకు నా అలవాట్లు మార్చేసుకుంటుంది, అంతవరకు తినే ఒక విధానాన్ని మార్చేసుకుంటుంది, కొత్తవి తను అలవర్చుకుంటుంది. ఎందుకు? ఇది నా బిడ్డకు క్షేమం. ఆ విధంగా తల్లి త్యాగంతో తన యొక్క 9 నెలలు తన గర్భంలో ఉన్న బిడ్డ కోసము జాగ్రత్త చేసుకోవడమే కాదండి, విశ్వాసురాలైనటువంటి తల్లి తన యొక్క బిడ్డను దేవాన్ని ఆత్మతో నింపయ్యా నా గర్భంలో ఉన్నప్పుడే అని ప్రార్థించే తల్లులు కూడా ఉన్నారండి. ఆ విధంగా ఆ యొక్క శిశువు జన్మించినాక తను పడినటువంటి ప్రతి బాధ, ప్రతి శ్రమ, ప్రతి వేదన, ఆ యొక్క భయంకరమైన పరిస్థితి అంతా మర్చిపోయి తన బిడ్డను ఎత్తుకొని ముద్దాడుతూ దేవుణ్ణి మరి కొనియాడుతూ ఆ బిడ్డ యొక్క ముఖములో తన సంతోషాన్ని వెతుకుంటుంది. మరియమ్మ అదే చేసిందండి. అయితే ఈ దినాన మనకు కడుపడుతున్నటువంటి ఆ యొక్క పిల్లలు అలాంటి తల్లులని ఏం చేస్తున్నారండి? ఈ దినాన డబ్బుల కోసము, ఆస్తి కోసము ఆ తల్లిని చంపడానికి కూడా వెళ్తలేరండి. మూర్ఖులైనటువంటి మనుషులు, దేవుని భక్తి భయం లేకుండా ప్రవర్తిస్తున్నటువంటి వారు ఎందరో ఈ దినాన మనకు కనపడతారు. ఎన్నో వీడియోలు మనకి యూట్యూబ్లో కనపడతాయి. చేతులారా గొంతు పిసికి చంపేస్తున్నారు, మెట్ల మీద నుంచి తోసి చంపేస్తున్నారు, విషమిచ్చి చంపేస్తున్నారు. నా యేసుని తీసుకున్న బాధ్యత ఒక్కసారి చూడండి. తను చనిపోతూ తన తల్లి క్షేమాన్ని కోరుకుంటున్నటువంటి గొప్ప దేవుడు ఒక మాదిరిని ఆయన మనకు సిలువలో దాచించాడు. ఆ మాదిరి గల జీవితాన్ని మనం అలవర్చుకోవాలి. దేవుని వాక్యంలో పాత నిబంధనలో 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, నిర్గమకాండము 21వ అధ్యాయము 12వ వచనం. నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. ఈ భయంకరమైన దినాల మధ్యలో మనం జీవిస్తుండగా ఎక్కడైతే అనుబంధాలు, ప్రేమలు చల్లారిపోతున్నాయో చాలామంది యవ్వన కాలంలోనే కాలం చేస్తున్నారండి. మేబీ అందులో ఒక కారణం తల్లిదండ్రుల్ని సన్మానించినంత విధంగా సన్మానించలేకపోతున్నామేమో. ఒకసారి మన హృదయంలో మనం చూసుకుందామండి.
చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి ఒక లెక్క రాసుకుందామండి. ఎన్నిసార్లు నా తల్లిదండ్రులకు నేను అవిధేయురాలని ఉన్నాను. యవన బిడ్డ, యవన కుమారుడా, ఎన్నిసార్లు నీ తల్లి తండ్రి బోధిస్తుంటే ఇది చెయ్యొద్దమ్మా, ఇక్కడ వెళ్ళకూడదమ్మా, వీళ్ళతో మాట్లాడకూడదమ్మా, అంతసేపు ఫోన్లో ఉండొద్దమ్మా, ఇంతసేపు టీవీ చూడకూడదమ్మా, వీళ్ళ సాంగత్యం నీకు మంచిది కాదు, నీకు క్షేమం కాదు అని అన్నప్పుడు ఎన్నిసార్లు వారి మాటలు తూలనాడి అవిధేయులమై ఎక్కడ తెచ్చుకోలేనటువంటి భయంకరమైన ముప్పులో మనం పడిపోతున్నాం. ఇది నాన్న యవన బిడ్డల యొక్క పరిస్థితి ఆ విధంగా ఉంది. నీ తల్లిని తండ్రిని సన్మానించు. ప్రియకుమార్తె సంగమా, తల్లి తండ్రిని సన్మానించు. కోడలుగా నా తల్లిని తండ్రిని నేను సన్మానిస్తాను, నా అత్త పట్ల నా మామ పట్ల ఆ యొక్క ప్రేమ నాకు లేదు. అడుగు యేసయ్యని, ఆ కలువరి సిలువలో ఉన్నటువంటి యేసయ్యని, ఆ కలువరి ప్రేమ నీ హృదయంతో నింపమని అడుగు. ఆ నింపినప్పుడు నీ తల్లి తండ్రిని నీ అత్త మామూలు కూడా నువ్వు చూసుకోగలుగుతావు. సామెతలు 15వ అధ్యాయము 20వ వచనం. సామెతలు 15వ అధ్యాయము 20వ వచనం. బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును. తల్లి మాట వింటలేవంటే నువ్వు తనని తిరస్కరిస్తున్నావు. నీకు కావలసినవి ఇష్టం లేదు అనగానే అసలు నువ్వు తల్లేనా, నేను నీకు పుట్టినా అని అడిగే ప్రశ్నలు అడిగే వారు ఎందరో లేకపోతుంది. ఎందుకు? అది నీకు క్షేమం కాదనేసి ఆ తల్లికి తెలుసు నాన్న, తెలుసమ్మా. చిన్ననాటి నుంచి నీ మంచి చెడ్డల గురించి తనను సర్వం దారపోసుకొని పెంచిన తల్లి తెలీదా? నా కుమార్తెకి ఏమి కావాలా, ఏమి ఇవ్వాలా, ఎప్పుడు ఇవ్వాలి అనేసి. అయితే నువ్వు తిరస్కరిస్తున్నావని అంటే జాగ్రత్త. నా దేవాది దేవుడు చూస్తున్నాడండి, నిన్ను చూస్తున్నాడండి. మన మాటలు, మన ఆలోచనలు, మన అంతరంగంలో ఉన్న ప్రతీది ఆయన గమనిస్తూ ఉన్నాడండి. ఆయన ముందట మనం ఏ విధంగా నిలబడగలుగుతున్నాం? ఆయన మహాకృప కనికరమును బట్టి పరిగెత్తుదామా? అయ్యా, ఇదిగో ఈ సందర్భంలో నా తల్లిని నేను దూషించాను, ఇదిగో నా ఆ తల్లిని అవమానపరిచాను. కొందరు ఉంటారండి, తల్లి అంటే అమితమైన ప్రేమ, ప్రతి విషయంలో తల్లికి విధేయత చూపెడతారు, తండ్రిని దూరంగా పెడతారు. తండ్రి ఎప్పుడో కఠినంగా శిక్షించి ఉండిండొచ్చు, ఆ యొక్క బాధ ఎక్కడో హృదయంలో అంతరంలో దాసి పెట్టుకొని నా తండ్రి అంటే నాకు అంత ఇష్టం లేదు, ఎందుకంటే నేనంటే ఆయనకు అంత ప్రేమ లేదు అని ఎప్పుడూ ఆ ప్రేమ నా పట్ల చూపెట్టలేదు. మేబీ కొన్నిసార్లు తండ్రులు తల్లి లాంటి ప్రేమ చూపెట్టకపోవచ్చు, అంత మాత్రాన ఆ తండ్రి నిన్ను ప్రేమించడం లేదనేసి కాదండి. తల్లి తండ్రిని సన్మానించు, తల్లి తండ్రిని గౌరవించు, వారిని తిరస్కరించకూడదు. అదే సామెతలు 23-22వ వచనంలో, సామెతలు 23-22వ వచనంలో, యవన కాలంలో నిన్ను పెంచి నీకు సమస్తమును చేసి నీకు పెళ్ళిళ్ళు చేసి నీ పెళ్ళి అయినాక నీకు కుమార్తెలు కలిగితే వాళ్ళకే సేవలు చేసి తనంటూ తాను సమస్తం సమర్పించుకొని నీ క్షేమం కోసం, మన క్షేమం కోసం తల్లి పడుతున్న ప్రయాస ఇంత అంత కాదండి. ఆ తల్లి పడక మీదకి వచ్చాక తను వృద్ధురాలైనప్పుడు, తను ఒక చంటి పిల్లగా మారినప్పుడు నాని బాధ్యత ఏంటండి? ఆ తల్లి ఇప్పుడు నీతో నాకేం అవసరం లేదు, ఎక్కడ ఏదో ఒక వృద్ధాశ్రమంలోకి వెళ్ళమ్మా, లేకపోతే వాళ్ళే తీసుకొని వెళ్ళి ఆ వృద్ధాశ్రమంలో వదిలేస్తున్నారు, లేదంటే ఇంట్లో నుంచి తరిమేస్తున్నారు. సో ఆ తల్లి దిక్కులేనిది అయ్యే పరిస్థితి ఎందరో ఇది నాన్న సంఘమే కాదండి, క్రైస్తవ సమాజంలో కుటుంబాల్లో కూడా మనకు అక్కడక్కడ కనపడుతున్నటువంటి కొన్ని సంగతి. తల్లిని తృణీకరించద్దు, తనను తిరస్కరించద్దు, తన వయస్సును బట్టి, తన మాటల్ని బట్టి తన మీద కోపగించుకోవద్దు. యెషయా రాసినటువంటి గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనము. యెషయా 66వ అధ్యాయము 13వ వచనం. ఒక తల్లి తనను ఆదరించ
ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించెదను. 49:15 వచనంలో కూడా స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరిచిన వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను, చూడుము నా అరిచేతుల మీదనే నిన్ను చెక్కికొని ఉన్నాను. అటువంటి ప్రేమించే తల్లిదండ్రులను దేవాది దేవుడు మనకు దయచేస్తే మన కంటి ఎదుట ఉన్నటువంటి తల్లిదండ్రుల్ని మనం గౌరవించలేకపోతే ఏ విధంగా మన నోటితో ఒప్పుకుంటామండి? ఎటువంటి మనస్సాక్షి మనకుంది? నేను నా దేవుడిని ప్రేమిస్తున్నాను, నేను క్రైస్తవురాలి, నేను క్రైస్తవుణ్ణి అని మనం ఏ విధంగా మరి గుండె మీద చేపేసుకొని చెప్పగలుగుతాం? దేవుడి మాటలు మనకు వినిపింపచేస్తున్నప్పుడు ఆయన పోలికలోకి, ఆయన స్వారూప్యంలోకి మనం మార్చబడాలి అంటే కొన్ని ఆయనకు ఇష్టమైన కార్యాలు ఆయన శిలువ చెంత ఒప్పుకుందాం. ఈ దినాన్ని విడిచిపెడదాం, ఆయన శక్తిని పొందుకుందాం. ఆయన ఆత్మశక్తితో మనం సమస్తం చేయగలమండి. క్షమించే హృదయం కలిగి ఉందాం, పెద్దవారిని ఆదరించే మనసుతో ముందుకు వెళ్దాం. ఆ యోహాను వలె చెప్పిన వెంటనే ఆయన తన గృహంన తన తల్లిని చేర్చుకున్నాడు. సొంత తల్లిని పడవేస్తుంటే యేసయ్య తల్లిని తను చేర్చుకునే మనస్సు దేవుడు దయచేశాడు. అలాంటి యోహానులు సంఘంలో లెగాలి, అలాంటి యోహానులు కుటుంబాల్లో లెగాలి, అలాంటి మనస్తత్వం ఉన్నటువంటి వారు, ఆ పరిశుద్ధత దైవిక భయం ఉన్న వారు సంఘాలలో లెగాలి. దేవుని మహిమార్థమై సంఘము సంతోషముగా, కుటుంబాలు సాక్షి జీవితం కలిగి సువర్ణమైన వాసనలతోటి, దేవుని స్తుతులతోటి, దేవుని యొక్క సంతోష సునాదాలతోటి ఆయనను కొనియాడుతూ ఆయన వచ్చేంత వరకు మన పిలుపు మొదటన, ఆయన రాకడ మొదటన, ఏది మొదటైతే అంతవరకు దేవుని సన్నిధిలో దీనులమై ఆయనకు లోబడుతూ ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారంగా దేవాతి దేవుడు కృప మనందరికీ దయచేయను గాక. దేవుడి మాటలు మన ఆత్మీయ మేలు కోసం దీవించను గాక. దేవుడికి స్తోత్రములు. అయ్యగారికి వందనాలు. పెట్టు పడరా